ఏంటి పుష్ప కిస్సుక్ సాంగ్ చూసారా? చూసా అన్న. ఏదో ఒక లైన్ పాడి అసలు ఎలా ఉందో చెప్పండి మీరు. ఒక్క లైన్తో పాడాలంటే ఫోటో తీసుకుంటావా దెబ్బేస్తావా అనే సాంగ్ ఉంది కదా, ఆ సెంటెన్స్ ఉంది కదా, అది మాత్రం హైలైట్ అన్న అసలు. ఏంటి టోటల్గా ఎలా ఉంది సాంగ్ అన్న సాంగ్ ఎలా ఉంది? ఫస్ట్ అంతా పోల్చుకుంటే ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా? కానీ కిస్ అనే సాంగ్ అంత హైప్ ఇచ్చినట్టే లేదన్న, కంపేర్ టు పుష్పవన్లో ఊ అంతవా ఊహు అంతవా అనే సాంగ్ కన్నా ఇది చాలా కొద్దిగా డౌన్ అయినట్టే అనిపిస్తుంది. డౌన్ అయినట్టు ఉందా? అది అసలు ఇంకా అంటే ఆ మీనింగ్స్ లిరిక్స్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఏమన్నా అనిపించినాయా? అది ఏదో నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫోటో తీస్తావా అన్నప్పుడు ఆ ఫోటో అనే వర్డ్ మీదే ఆ సాంగ్ కంప్లీట్గా ఉంది. సెల్ఫీల గురించి ఫోటోల గురించి సెల్ఫీలు ఆ ఫోటోలు, కానీ ఎక్కడ భుజం మీద చేయేస్తే ఎట్లుంటుంది, ఇంకొద్ది కిందకి వెళ్తే దెబ్బేస్తాను అని శ్రీలీల అనడం, ఆ వర్డ్స్ బాగున్నాయి. మీనింగ్ఫుల్గా ఉందా అన్న? అంటే సెటైర్ కింద ఒక సెటర్ అంటూ ఏం లేదన్న, మీనింగ్ఫుల్ సాంగే, మంచి సాంగే. కాకపోతే ఆ హైప్ అనేది తీసుకోలే. పుష్పవన్లో ఊ అంతం అనే సాంగ్ అంత హైప్ తీసుకోలే. ఆ సాంగ్తో పోల్చుకుంటే ఈ సాంగ్ కొంచెం డౌన్. ఆడ ఊ అంతవా అంటే నీకు అది సెటైర్గా అనిపిస్తుంది, ఒక మంచి ఫార్మేషన్ సాంగ్గా ఉంది. నీకు ఇక్కడ ఏంటంటే ఈ కిస్ అంతవా అనే సాంగ్ అంటే చూసే ఫ్యాన్స్కి కిస్ పెట్టాలి అనే ఫీల్ రాలేదా? దాంట్లో ఊ అంతవా అంటే ఊ అంతాననే ఫీల్ ఉంది, కానీ దీంట్లో కిస్ అనే సాంగ్లో కిస్ పెడతావా అనే ఫీల్ అయితే జనాలకి రాలే. ఫస్ట్ సాంగ్ అనేది బీట్ చేయలేకపోయింది, చేయలే. కానీ నార్మల్గా దాంతో కంపేర్ చేయకుండా ఉంటే ఈ సాంగ్ మినిమం ఏమైనా ఉందా? పర్లేదు అనుకోవచ్చా? ఆల్మోస్ట్ గుడ్ అన్న, కాకపోతే దాంతో పోలిస్తే తక్కువ అంట. పోల్చుకుంటా చూసుకుంటే నీట్గానే ఉంది. కంపారిజన్ లేదని అంటే ఇదిగో హైలైట్, కానీ దానికి దీనికి కంపారిజన్ చేస్తే అది గ్రాండ్ గా ఉందా? అసలు ఏమన్నా గ్రాండ్ ఇయర్ అది బాగుందా? సెట్ లొకేషన్స్ అయ్యి కొంచెం ఏదో అక్కడక్కడ కనిపించింది, బాగున్నాయి అన్న. దాంట్లో ఈ మన బ్యాక్గ్రౌండ్లో అది మన అదుగు ఇప్పుడు మన ఊ అంత అదేదో ఒక ఈవెంట్లో సెటప్ చేసినట్టే ఉంది తప్ప బయట ఎక్కడ చేసినట్లేదు. ఏదో ఒక ఈవెంట్కి వచ్చి ఫోటోలు తీసుకుంటావా, ఆ చేతులు ఎక్కడేస్తావా ఇక్కడేస్తావా, కిందకి వెళ్తే ఎలా ఉంటుంది, నీకు దెబ్బేస్తాను అన్న వర్డ్స్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక ఈవెంట్ జరిగినట్టు, అదేదో ఫంక్షన్ హాల్లో జరిగినట్టే ఉంది. ఓకే అంటే సాంగ్ అంటే సినిమా రిలీజ్ అయ్యే సాంగ్ థియేటర్లో చూసిన తర్వాత ఏమైనా బాగా ఎక్కే ఛాన్స్ ఉందా? స్టెప్లు బట్టి కొంచెం ఎక్కే ఛాన్స్ ఉండాలి. అది కిస్ అనే సాంగ్ నీకు థియేటర్లో చూస్తే ఇంకా బద్దలు వాసిపోతుంది అన్న, డెఫినెట్లీ. నిన్నగా ఆ విజయవాడలో ఒక మెయిన్ రోడ్లోనే పెట్టుకొని దాని హైప్ బీభత్సంగా తీసుకొచ్చారు. ఎక్కడంటే అక్కడ ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యాన్ బేస్ అనేది పెంచుకుంటూనే ఉన్నారు ఆ సాంగ్ పైన. సో ఇంకా అది సినిమా హాల్లోకి వస్తే ఇంకా అది బద్దలాసిపోతుంది, ఇంకా తక్కువే లేదు. అల్లు అర్జున్ కూడా చాలా తక్కువగా చూపించారు, కొంచెం క్లిప్స్ చూపించారు. సో అక్కడ చెప్పారు కదన్న, పోయిన ఐటమ్ సాంగ్లో వచ్చి సమంత గారు ఉన్నారు, సో ఇప్పుడు వచ్చి శ్రీలీల అన్నారు కాబట్టి శ్రీలీలని ఆ సాంగ్లో హైలైట్ చేశారు. అది అంతే ఇంకేం లేదు. దీంట్లో అల్లు అర్జున్ తక్కువ అని కాదు, కానీ ఆయన శ్రీలీలని కొద్దిగా ఎక్కువ చూపించారు, ఎందుకంటే ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ కాబట్టి. అలా. థ్యాంక్ యూ. ఓకే.